వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. దివ్యాంగ శక్తి పేరుతో దివ్యాంగులకి 5 రకాల బస్సుల్లో ఉచిత సేవలు ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక దివ్యాంగుణ్ణి పలకరించి అతను ఏం చదువుకుంటున్నాడు అనే విషయాలు అడిగినప్పుడు ఆ దివ్యాంగుడు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మదిలో నాటుకుపోయాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ప్రముఖ ఎకనమిస్ట్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఏదైతే దివ్యాంగులు డబల్ హ్యాండిక్యాప్ అనే పదాన్ని అమర్త్య సేన్ వాడారో ఆ పదాన్ని పవన్ కళ్యాణ్కి గుర్తు చేశారు. డబల్ హ్యాండిక్యాప్ అంటే దివ్యాంగులు జీవితంలో అనేక ఛాలెంజెస్ ఎదుర్కోవటమే కాకుండా జీవించడానికి అయ్యే వ్యయం సాధారణ వ్యక్తుల కన్నా కూడా రెట్టింపు వారు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణాలు చేయడం చాలా కష్టం. సొంత వాహనాలు ఈ మధ్య కాలంలో కొంతమంది సమకూర్చుకోగలుగుతూ ఉన్నారు, అవి అందరికీ సాధ్యం కాదు. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో దివ్యాంగులు ప్రయాణం చేయడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే రైళ్లు కానీ బస్సులు కానీ ఎక్కడం దిగడం కొంచెం చాలా కష్టమైన వ్యవహారం. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అది కూడా అందరికీ సాధ్యం కాదు. దివ్యాంగుల యొక్క ఆ వెహికల్ యొక్క పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. అందుకే దివ్యాంగుల యొక్క జీవనం వ్యయం సాధారణ వ్యక్తుల కన్నా కూడా రెట్టింపు ఉంటుంది. ఈ విషయాన్ని పరిపాలకులు గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే విషయం ఆయన మీడియాకి చెప్పారు. నా మనసుని దివ్యాంగులు కదిలించారు. ఓ దివ్యాంగుడు చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోను అని చెప్పారు. మంచిది. దివ్యాంగులకి ఎంత సహాయం చేసినా కూడా వారికి ప్రభుత్వం అండగా నిలిచినా అందరూ అభినందించాల్సిందే. దాదాపుగా దేశవ్యాప్తంగా 1% దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది 100%, కొంతమంది 80%, కొంతమంది 70, 50 అలా ఉంటారు. వారి యొక్క అవయవ వైకల్య శాతం 50% ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా నెట్టుకొస్తూ ఉంటారు. 100% అయితే మొత్తం మంచానికి పరిమితం అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంది. దేశంలో ఎక్కడా లేదు. 80% ఉన్న వారికి కూడా 10,000 అందిస్తూ ఉంది. 50% ఉన్న వారికి 6,000 రూపాయలు అందిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న పెన్షన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలి అనే డిమాండ్ కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వస్తూ ఉంది. దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న సేవలు ఇంకా ఎలాంటి సేవలు అందిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.